సికింద్రాబాద్ బోయిన్పల్లి అంబేద్కర్ నగర్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో అంబులెన్స్ కు దారి ఇవ్వకపోవడంతో పోచయ్య అనే వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. అంబేద్కర్ నగర్ కు చెందిన 60 ఏళ్ల పోచయ్యకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా బోయిన్పల్లిలో రోడ్డుకి ఇరువైపులా కూరగాయలు రవాణా చేసే వాహనాలు నిలిపి ఉంచడంతో అంబులెన్స్ కు దారి లేక అక్కడే చిక్కుకుంది. గంటసేపు ట్రాఫిక్ లో అంబులెన్స్ చిక్కుకోవడంతో పోచయ్య అందులోనే ప్రాణాలు కోల్పోయాడు. అంబులెన్స్ కు దారి ఇవ్వకపోవడంతోనే పోచయ్య మృతి చెందాడని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోయిన్పల్లి ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కాలనీ వాసులకు సర్ది చెప్పారు. రహదారి పొడవునా వాహనాలు నిలపడంతో అంబులెన్స్ బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా దారి ఇచ్చేట్లు చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ అక్కడ కూరగాయల వలన మంచి ప్రాణం పోయింది. ఇంకొక మంచికి ఇట్లా పరిస్థితి రావద్దు. మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం. ఇప్పుడు మాకు అంబులెన్స్ రానందుకు ఒక మంచి జీవి పోయింది. మంచిగా ఉన్న మంచిని చంపుకొని కొనబోతున్న అట్లా అయింది మాకు. అయితే ఇంకొకరికి ఎవరికైనా ఏమన్నా ఆపత వచ్చినా కూడా అడ్డు ఉండకుండా వాళ్ళ అడ్డలో వాళ్ళు పెట్టుకొని మంచిగా మాలు అమ్ముకున్న మాకే ఇబ్బంది లేదు. మాకు ఇక్కడ మార్కెట్ నుంచి ఒకటే దారి ఉంది. మాకు వేరే దారి లేదు. మా బస్తీలో 80 కుటుంబాలు ఉన్నాయి. మాకు ఇది ఒకటే దారి ఉంది. మార్నింగ్ టైం ఆఫీస్లోకి వెళ్ళాలన్నా, పనులకు వెళ్ళాలన్నా అసలు దారి ఇవ్వట్లేదు. ఏమన్నా చెప్తే వాళ్ళ మా మీదకి కొట్టడానికి వస్తున్నారు. మేము ఇంతకు ముందు కూడా అధికారులకు మేము ఎన్నోసార్లు విన్నపించుకున్నాము. అయినా కూడా ఎవరు రావట్లేదు. మా గోస వినట్లేదు. ఒక అంబులెన్స్ రావడానికి కూడా దారి లేదంటే ఎంత దయనీయమైన పరిస్థితి అంటే మాకు దారి కావాలి. మంచిగా ఉన్న మనిషిని మేము కోల్పోయినాము. ఆ శవాన్ని ఎక్కడ పెట్టాలన్నా కూడా ఇప్పుడు తీసుకొని పోవాలన్నా మాకు దారి ఇవ్వరు. అంబులెన్స్ ఇక్కడ మార్కెట్ లో కూరగాయలు పక్క కూరగాయలు ఉన్నాయి. అంబులెన్స్ ఇరుకపోయి ఒక ప్రాణం పోయింది. ఇలాంటి రిపీట్ మళ్ళీ మా బస్తీలో ఎవరికి కావద్దు. ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఎవరికి కావద్దని మా బస్తీ తరఫున కంటోన్మెంట్ సిఓ గారికి, మా లోపల 80 కుటుంబాలు ఉన్నాయి. మాకు దారి ఇది ఒకటి దారి ఉంది. మాకు దారి క్లియర్ చేయాలని మేము సిఓ గారిని కోరుతున్నాం.